అండి, ఈ రోజు వీడియో వచ్చేసి మనం ఎక్కడ టేప్ అనేది వాడకుండా ఆది బ్లౌజ్ సహాయంతో ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా నీట్ గా ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, అది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వరల్డ్. ఈ రోజు వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, అది ఈజీగా కొత్తగా నేర్చుకునేది ఎలా కట్ చేసుకోవాలి అనేది చిన్న చిన్న టిప్స్ తో ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి నేను ఇది కాటన్ బ్లౌజ్ పీస్ అండి, 1 మీటర్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఆది బ్లౌజ్ అండి. మనం ఎక్కడ టేప్ అనేది ఎక్కడ ఎక్కువ యూజ్ చేయకుండా ఆది బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్ గా ఉంది అంటే మనకి కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు కాబట్టి ఇది నాకు బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇది వచ్చేసి ఇది ఇచ్చారండి. ఇది పర్ఫెక్ట్ గా ఉంది. ఇది ఎలా ఉందో అలా మనం కట్ చేసుకోవాలి. ముందు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కి కింద మన నడుం పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ గా లేదు అని అంటే మీరు స్ట్రైట్ గా కట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి తర్వాత మనం ఆది బ్లౌజ్ కి మనకు డాట్స్ వేస్తాం కదా సెంటర్, ఆ డాట్స్ వేసే దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ అన్నమాట పైన ఇది మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసరికి వెన్ను పొడవు అంటారు. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఖర్చుతో కలిపి పెడుతున్నానండి. మీకు సపరేట్ గా ఖర్చు అనేది మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఆది బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్ గా ఉంది అంటే మనకి కటింగ్ కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ లెంత్, మెడ పొడవు మనకి నెక్ కి సెంటర్ కి పట్టుకొని దీనికి మటుకు మనం ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం పైకి అనేది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం మెడపట్టి వేసుకుంటాం కాబట్టి దాని ఖర్చు కోసం కొంచెం పైకి అనేది పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్నది బ్యాక్ పార్ట్ కాబట్టి నడుము లూజు, నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ నడుము మాత్రమే తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ నడుము లూజు నేను చూపించిన విధంగా మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కట్ చేశారు అంటే మీకు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేయండి. ఇది ఖర్చుతో కలిపి పెట్టానండి. ఇది ఖర్చు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఇక్కడ పెట్టేసుకొని డాట్స్ వేసుకుంటాం కదా, దానికోసం ఒక చిన్న మార్కింగ్ అనేది చేస్తున్నాను డాట్స్ కోసం, ఎక్స్ట్రా మార్కింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చంక పొడవు, మనం ఇక్కడ నడుం పట్టి కోసం కొంచెం వదిలేసుకున్నాం కదా, అక్కడి నుంచి స్ట్రైట్ గా ఇది కూడా ఖర్చుతో కలిపి పెడుతున్నాను. మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం నెక్ లెంత్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం మనం టేప్ అనేది యూజ్ చేస్తే మనకి కటింగ్ లో ఎక్కడ కూడా మనం టేప్ అనేది వాడము. ఇక్కడ వచ్చేసి చాలా మందికి షోల్డర్స్ జారుతున్నాయనే చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చూపిస్తుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. అలాంటప్పుడు మనం కటింగ్ కోసం మనం మెడ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే 2.2 ఇంచెస్ అంటే 2.2 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే మనం మాక్సిమం పైన 2.5 కింద 2.5 పెట్టుకుంటాము. ఇలా షోల్డర్స్ జారుతున్నాయి కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వచ్చు. 2.2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. పైన వచ్చేసి మన షోల్డర్ దగ్గర మెజర్మెంట్ 2.2 ఇంచెస్, కింద వచ్చేసి మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి మనం యథావిధిగా 2.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ స్ట్రైట్ గా డ్రా అనేది చేసుకుందాం. ఇక్కడ మనం మెడపట్టికి ఇక్కడ డాట్ అనేది పెట్టుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా మనం స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ అన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసరికి రౌండ్ నెక్ కోసం మనం ఒక 1/2 ఇంచ్ అనేది మనకి సర్కిల్ కోసం ఒక 1/2 ఇంచ్ మాత్రం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం రౌండ్ సర్కిల్ అనేది ఇలా రౌండ్ గా తిప్పుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మెడ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ కూడా నేను టేప్ అనేది ఎక్కడ వాడట్లేదు, నెక్ లెంత్ ఇంత ఉంది కాబట్టి మన ఆది బ్లౌజ్ కి షోల్డర్ అయితే ఎంత అయితే ఉందో అదే షోల్డర్ పెడుతున్నాను నేను. ఇంక మనం ఎక్కువ అయితే ఎక్కడ పెట్టుకోవద్దు, ఎందుకంటే మనకి బ్లౌజ్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి మనం బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కూడా షోల్డర్ వచ్చేసి ఖర్చుతో కలిపి పెట్టాను కాబట్టి
మీకు షోల్డర్ అనే మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనకి చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలని మీకు డౌట్ ఉండొచ్చు. మాక్సిమం లావుగా ఉన్న వాళ్ళకైతే కనుక మనం 6.5 పెట్టుకుంటామండి. మీడియం గా సన్నగా ఉన్న వాళ్ళకి 6 ఇంచులు అనేది సరిపోతుంది. మరి బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇల్లు మీడియం గా ఉంటారనమాట ఈ ఆది బ్లౌజ్ వాళ్ళు, అందుకని నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. మనం ఇక్కడ మార్కింగ్ ఎక్కడి నుంచి అయితే చేసుకున్నామో అక్కడి నుంచి డౌన్ అనేది 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాం. ఇక్కడ మనకి షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసరికి ఇగో చూసారా, కరెక్ట్ 5.5. మనం అలా పెట్టుకున్నా ఇలా టేప్ తో పెట్టుకున్నా మనకు మెజర్మెంట్ అనేది సేమ్ వస్తుంది. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఇక్కడ ఎంత అయితే ఉందో సేమ్ ఇక్కడ మన చంక డౌన్ దగ్గర కూడా 5.5కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ వెడల్పుగా వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ చంక దగ్గర ముడతగా ఉంటది అనమాట. అందుకనే ఇక్కడ ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా అలానే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఒక్కొక్కరికి చంక డౌన్ అనేది ఎక్కువ పెట్టడం వల్ల ఈ డౌన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ చంక డౌన్ ఎంత అయితే పెట్టుకున్నామో దీన్ని అయితే మనం పెంచుకోవచ్చు అండి, ఈ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇప్పుడు నాకు ఇది స్ట్రైట్ గా సరిపోయింది కాబట్టి నేను ఇదే లైన్ కి డ్రా చేస్తున్నాను. ఇక్కడ మనం రౌండ్ నెక్ కోసం మనం 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సర్కిల్ కోసం మనం 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అంటే చంక డౌన్ కోసం 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయినా చేసుకోవచ్చు. నా కటింగ్ వచ్చేసరికి నేను 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి మనం ఆర్మ్ రోల్ అనేది తీసుకోవాలి. మీకు స్కేల్ ఇలా ఉన్నా కానీ స్కేల్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే చేతితో మార్కింగ్ అయినా మీరు చేతితో అయినా చేసుకోవచ్చు. అంటే నేను చూపించిన ఈ మార్కింగ్ కి కరెక్ట్ గా పెట్టేసుకొని మీరు అలా అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. ఇది మనం బ్యాక్ పార్ట్ చంక రౌండ్ తీసుకున్నాం కాబట్టి కొలుచుకునేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ పైన మనకి షోల్డర్ లో ఖర్చులో కుట్టులోకి వెళ్తుంది కాబట్టి ఆ ఖర్చుకి వదిలేసి చంక డౌన్ అనేది చంక లూజ్ అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్ గా కుట్టి ఇక్కడికి వచ్చింది మనకు ఖర్చు, ఇది సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకుందాం. మనం కటింగ్ చేసేటప్పుడు మన హ్యాండ్ అనేది తిరిగేదాన్ని బట్టి మనం గీసుకునే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇక్కడ మార్కింగ్ కోసం మనం చంక డౌన్ కి లూజ్ కోసం మార్కింగ్ చేసుకుని ఇక్కడ చిన్న డాట్ పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయింది. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అనేది ఈ హెండింగ్ తీసుకున్నాం కదా, హ్యాండ్స్ అనేది ఈ ఎడ్జ్ కి తీసుకోవాలండి. మనం మధ్యలో హ్యాండ్స్ అనేది ఎక్కడ కట్ చేసుకోకూడదు. ఈ హెండింగ్ కి మనం హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ మనకి ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ ఉన్నాయి, ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం 4 మడతలు అనేది వేసుకోవాలి. ఈ 4 మడతల మీద ఇప్పుడు 4 మడతలు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం హ్యాండ్ పొడుగు అనేది మనం ఇటు సైడ్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం చేతి పని పట్టీ కోసం, అంటే ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి చేతి పని పట్టీ కోసం 1 ఇంచ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అండి సేమ్, మాకు మీకు స్ట్రైట్ గా లేదు అనుకుంటే స్ట్రైట్ గా కట్ చేసుకొని మాత్రం మీరు హ్యాండ్ పొడవు అనేది డ్రా చేసుకోవాలి. క్రాస్ గా ఉంటే హ్యాండ్ అనేది చూడటానికి బాగోదు. ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి చేతి పని ఫోల్డింగ్ కి మనం చేతి పని మడవడానికి రెండింటికి మనకి 1 ఇంచ్ అనేది సరిపోతుంది. అదే మనం పైపింగ్ వేసుకున్నామంటే మనకి 1/2 ఇంచ్ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఈ హ్యాండ్ వాళ్ళకి పొడవు ఉందని చెప్పారండి, ఒక 1 ఇంచ్ మనం హ్యాండ్ పొడవు అనేది తగ్గించమని చెప్పారు. అందుకని నేను హ్యాండ్ పొడవు అనేది తగ్గిస్తున్నాను. ఇప్పుడు నేను మెజర్మెంట్ తీసుకునే వాటిలో ఆల్రెడీ ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను కాబట్టి నేను మెజర్మెంట్ అనేది తగ్గించాలి కాబట్టి నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను అనమాట హ్యాండ్ పొడవు అనేది.
అదే హ్యాండ్స్ అనేది మనం తగ్గించే పని లేదు అని అంటే కనుక ఇక్కడ నుంచి మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. నాకు ఇప్పుడు తగ్గించాలి కాబట్టి నేను కింద నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి హ్యాండ్ లూజ్. ఇది వచ్చేసరికి చంక డౌన్ అనమాట. చంక డౌన్ వచ్చి ఖర్చు కిందకు ఉండాలి కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇలా అర్థం కాకపోయినా సరే హ్యాండ్ డౌన్ చంక డౌన్ అనేది ఎలా తీసుకోవాలో మరి ఇంకో విధంగా మీకు చెప్తాను. ఇప్పుడు దీనికి స్ట్రైట్ గా మనం డ్రా చేసుకున్నాము అంటే మాక్సిమం మనకి లావుగా ఉన్న వాళ్ళకి 3.5 3 ఇంచెస్ అలా అలా పెట్టుకోవాలన్నమాట. వీళ్ళు మీడియం సైజ్ కాబట్టి నేను 3.5 పెడుతున్నాను. ఈ డౌన్ అనేది మనకి కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ కి మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. దానికోసం నేను స్కేల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు లో క్రాస్ తీసుకోవాలి. మరి లో క్రాస్ కోసం నేను ఇంకో మార్కింగ్ అనేది చేస్తున్నాను. మనకి లో క్రాస్ మార్కింగ్ అనేది ఫ్రంట్ మాత్రమే రావాలండి, బ్యాక్ సైడ్ మాత్రం రాకూడదు. ఫ్రంట్ అలా మనం లో క్రాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చంక దగ్గర ముడతలు వస్తాయి అంటారు కాబట్టి ఆ ముడతలు అనేది ఈ క్రాస్ తీయటం వల్ల రాదు అన్నమాట. మీకు ఆ స్కేల్ అనేది మీకు లేకపోతే ఇక్కడ నుంచి మనం ఇక్కడ డౌన్ అనేది మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ షేప్ కూడా. ఇప్పుడు ఇంకో మార్కింగ్ ఉంది కదా, లో క్రాస్ కూడా నేను ఫ్రంట్ సైడ్ అనేది తీస్తున్నాను. ఇక్కడ మనకి గుర్తు కోసం ఇది ఫ్రంట్ మార్కింగ్ అని చెప్పి గుర్తు కోసం ఒక చిన్న టక్ అనేది పెట్టుకున్నాను. మనకి లో క్రాస్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ గా ఉండాలి, బ్యాక్ సైడ్ దానికి ఇక్కడ కరెక్ట్ గా ఉండాలి, మధ్యలో మాత్రం మనకి లో క్రాస్ రావాలి. అలా వస్తేనే మనకి చంకలో ముడతలు అనేది రాకుండా ఉంటాయి. ఇదిగోండి ఇలా రావాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ వచ్చేసరికి మనకి స్ట్రైట్ కటింగ్ కాదు కాబట్టి క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్ అనేది తీసుకోవాలి. మనం అంటే బ్యాక్ పార్ట్ ని మనం క్రాస్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్ లో పెడుతున్నాను. ఇప్పుడు మనకి క్రాస్ గా పెట్టుకొని మనకి ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ ఎలా ఉండాలో మార్కింగ్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. ఎక్కడ అవతలికి జరగకుండా ఇది ఎలా అయితే ఉందో సేమ్ అలానే చంక డౌన్ కానీ బ్యాక్ సైడ్ లెంత్ కానివ్వండి అన్ని ఈక్వల్ గా మనం అనేది స్ట్రైట్ గా బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే కట్ చేసుకోవాలి. అలానే మార్కింగ్ అనేది చేసుకోవాలి. కానీ నెక్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనకి మాక్సిమం ఎవరికైనా సరే 2 ఇంచెస్ పైకి అనేది మాక్సిమం ఉంటుంది. కొంతమంది డీప్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే కొంచెం కిందకు ఉంటుంది. మాక్సిమం ఎవరికైనా సుమారుగా మనం గుర్తు కోసం మటుకి 2 ఇంచెస్ పైకి అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ నుంచి 2 ఇంచెస్ రౌండ్ సర్కిల్ అనేది నేను గీస్తున్నాను సుమారుగా అన్నమాట. ఇప్పుడు వచ్చేసి దీనికి ఫ్రంట్ మనకి బ్యాక్ సైడ్ షోల్డర్ అయితే ఎంతైతే ఉందో అలా కాకుండా కొంచెం నెక్ అనేది ఇలా లోపలికి రావాలన్నమాట. మనకి అలా రావటం వల్ల ఫ్రంట్ అనేది చూడటానికి రౌండ్ గా నీట్ గా కనిపిస్తుంది. కొంతమంది ఫ్రంట్ మెడ మూసేసినట్టుంది అలాంటివి చెప్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ అనేది మనకి సేమ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. కానీ కొంచెం లోపలికి వచ్చే కొద్దిగా మనకు ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి కట్ చేసుకోవాలి. లోపలికి తిప్పుకొని రౌండ్ సర్కిల్ అనేది ఇలా తిప్పుకుంటే మనకి కస్టమర్ కి వేసుకున్నప్పుడు బ్లౌజ్ మూసేసినట్టుగా నెక్ లేకుండా ఇలా ఉంటుంది అనమాట. అంటే షోల్డర్ మాత్రం మనకి యాస్టీజ్ గా ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి నెక్ మాత్రమే రౌండ్ తిరగాలి. ఇప్పుడు ఇన్ని మనం మార్క్ చేసుకున్న నెక్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేద్దాం. సరిపోలేదు అనుకుంటే మళ్ళీ మనం మార్కింగ్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మన కుట్లలోకి ఒక 1/2 ఇంచ్ అని వదిలేసి
నాకు ఇప్పుడు నేను చేసుకున్న మార్కింగ్ అనేది ఎక్కువైంది కాబట్టి నేను కొంచెం నెక్ అనేది పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది అలా పెరిగినప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి నెక్ అనేది ఇంకొంచెం పైకి, కొంచెం మనం మార్కింగ్ అనేది ఇంకొంచెం పైకి పెట్టుకున్నామంటే మనకి నెక్ అనేది కరెక్ట్ సరిపోతుంది. ఇందాక ఖర్చులోకి ఎలా అయితే ఉందో అలా వదిలేసుకొని ఇదిగో ఇప్పుడైతే నాకు నెక్ అనేది కరెక్ట్ గా సరిపోయింది. చూసారా, ఇప్పుడైతే నాకు నెక్ అనేది కరెక్ట్ గా సరిపోయింది. ఇది వచ్చేసి ఒరిజినల్ మార్కింగ్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి 4వ హుక్స్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ మెడపట్టి వేసుకుంటాం కదా, ఇక్కడ 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇక్కడ మెడపట్టికి ఖర్చు పెట్టుకోవాలి, ఇక్కడ షేప్ బెల్ట్ కోసం ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి ఇలా సపరేట్ గా మనం ఖర్చు అనేది యాడ్ చేసుకోకుండా 4వ హుక్స్ వరకు మనం పెట్టుకున్నాము అంటే 2 సైడ్లు ఖర్చు అనేది మనకు సరిపోతుంది అనమాట. 4వ హుక్స్ వరకు నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి చంక సైడ్ వచ్చేసి మనం ఖర్చుతో కలిపి చూసుకొని షేప్ బెల్ట్ వరకు, మన కింద ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి షేప్ బెల్ట్ వరకు ఖర్చుతో కలిపి నేను కుట్లులోకి అనేది వేసుకుంటున్నాను. ఇదిగోండి, కింద ఖర్చు కోసం కొంచెం కిందకి పెడుతున్నాను మార్కింగ్. ఈ కింద అనేది మనకి షేప్ బెల్ట్ వస్తుంది. ప్రీ మార్కింగ్, ఇదేమో చంకడౌన్ మార్కింగ్. ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ మనం పెద్ద డాట్ వేస్తాం కదా, ఇక్కడ డాట్ వరకు దీనికి షోల్డర్ సెంటర్ పెట్టేసుకొని మనం లాగకూడదు అనమాట. ఇలా లాగకూడదు, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ లాగకూడదండి. ఇలా పెట్టేసి లాగకుండా ఇలా పెట్టేసుకొని ఖర్చు కోసం ఇక్కడ అసలు అనేది ఇక్కడ ఉంది, మనం ఖర్చు కోసం కొంచెం కిందకి అనేది పెట్టుకోవాలి. ఇది ఒరిజినల్ అన్నమాట. ఇప్పుడు మన షోల్డర్ ఈ మార్కింగ్, ఈ మార్కింగ్, ఈ మార్కింగ్, ఈ 3 మార్కింగ్ మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో మీరు అదే విధంగా ఫాలో అయ్యి ఆది బ్లౌజ్ తో మీరు ఇలానే కట్ చేశారు అంటే కస్టమర్ కి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఫ్రంట్ పార్ట్ కి మనం హ్యాండ్స్ కి ఫ్రంట్ సైడ్ లో క్రాస్ అయితే ఎలా అయితే తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కి కూడా అలానే, అంటే హ్యాండ్స్ కి లో క్రాస్ ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కి కూడా లో క్రాస్ అనేది తీసుకోవాలి. సేమ్ దానిలాగే అనమాట. ఇటు ఖర్చులోకి సేమ్ ఈక్వల్ గా ఉండాలి, ఇటు షోల్డర్ సైడ్ ఈక్వల్ గా ఉండాలి. మనకి ఓన్లీ ఆ చంక మార్కింగ్ దగ్గర మాత్రమే ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ అనేది తిరగాలండి. ఈ లో క్రాస్ అనేది మనం అస్సలు మర్చిపోకూడదు. అలా అని లో క్రాస్ ఎక్కువ తీకండి, అలా అని తక్కువ తీకండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ తీస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అండి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ వచ్చేసరికి మనం అన్ని కటింగ్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ లో ఎటు వీలైతే మనం అటు అనేది కట్ చేసుకోవచ్చు. షేప్ బెల్ట్ నేను వచ్చేసి షేప్ బెల్ట్ అనేది ఇటు సైడ్ కట్ చేస్తున్నాను. మనం ఉక్సులు పట్టి సైడ్ అనమాట. షేప్ బెల్ట్ కింద మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఇది ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది ఇక్కడికి ఉంది, నాకు ఖర్చులోకి కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ముందుకు పెడుతున్నాను. అలానే షేప్ బెల్ట్ లెంత్ అనమాట, లెంత్ కోసం కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఒక 1 ఇంచ్ నేను యువతలకు పెట్టుకుంటున్నాను, అంటే ఖర్చు కోసం ముందు జాగ్రత్తకి. కావాలంటే తర్వాత మనం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇది చంక దగ్గర ఉన్న షేప్ బెల్ట్ పొడవు అనమాట.
ఇది ఫోల్డింగ్ లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఫోల్డింగ్ కి ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ కూడా 3/4 ఇంచ్ వరకు నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నిటి మనం షేప్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ గా వచ్చేసి ఇక్కడికి రాగానే కొంచెం క్రాస్ బెండ్ అనేది తిరగాలండి. అలా తిరిగితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఫిట్ గా నీట్ గా వస్తుంది. బ్లౌజ్ చూడటానికి కూడా ఇలా కట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. స్ట్రైట్ గా అంటే చూడటానికి అంత లుకింగ్ గా అనిపించదు. ఇప్పుడు మనకి ఒక పీస్ అనేది అంటే 2 షేప్ బెల్ట్లు అనేది వచ్చింది. మనకి ఫ్రంట్ పార్ట్ కి 4 షేప్ బెల్ట్ అనేది కావాలి కాబట్టి నేను ఇంకో సైడ్ ఇంకో 2 షేప్ బెల్ట్లు అనేది తీసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మందం కోసం వేరే క్లాత్ అనేది లోపల వేసుకోవచ్చండి, ఫోల్డింగ్ కోసం. అంటే మనకి షేప్ బెల్ట్ స్టిక్ వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, షేప్ బెల్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు అన్ని పార్ట్స్ ని మీకు ఒకసారి చూపిస్తాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలానే హ్యాండ్స్ అన్నమాట. చూసారు కదండి, మనకి ప్లెయిన్ బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ఈ విధంగా మీరు కట్ చేశారంటే మీకు తప్పకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి చాలా ఉంటాయి కాబట్టి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.